షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు పెరుగుతుండటంతో పార్టీ ముఖ్య నేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలు సమావేశమై చర్చిస్తున్నారు. ఇందులో పార్టీలో చేరికలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. చర్చల అనంతరం ఠాక్రే, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిసిందే. గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డిలు పార్టీలో చేరనున్నట్లు తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డితో ఠాక్రే సంప్రదింపులు సాగినట్లు తెలిసింది. ఆయనకు చేరికకు సంబంధించి ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కూచుకొండ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన తెలంగాణ సీనియర్ నాయకులు అందరు వస్తున్నారు. 3 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్కు రోడ్ మ్యాప్ అంటూ ఏదైనా నిర్ణయించుకోవాలి కదా. అది బస్సు యాత్రన అందరు సీనియర్ నాయకులను కలిసికట్టుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి ఇన్ని రోజులు పబ్లిక్ మీటింగ్లు, దళిత దండోలాలు, డిక్లరేషన్ మీటింగ్ పెట్టాం. ఈ 2 మాసాలు పబ్లిక్లో ఉండే విధంగా ఉండాలని నా యొక్క ఆలోచన. మా సీనియర్ నాయకులు ఏం చెప్తారో వాళ్ళ సలహాలు బట్టి అందరం కలిసికట్టుగా గ్రామాలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది మా ముఖ్యం. ఏరికల తరఫున ఠాక్రే గారు గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము ముందుకు పోతాం. ఇంకా నేను లాగ్ బుక్ చూసిన తర్వాత 24 గంటలు పెన్షన్ రాలేదా కరెంటు? తెలంగాణలో నాకు అన్ని జిల్లాలకి వెళ్ళి వస్తున్నది. సార్ నువ్వు ఏమంటే లాగ్ బుక్ చూసి వాళ్ళ బండారం బయట పెట్టామో నీ పుణ్యాన 20-22 గంటలు 3 ఫేజ్ కరెంట్ వస్తుంది అని అన్ని పార్టీల మంచి ఫోన్ చేశాను, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ నాయకులు. నువ్వేమంటే లాగ్ బుక్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వాళ్ళు చెప్పిన మాటలు 24 గంటలు వస్తలేదు, 8 గంటలే వస్తుందని చెప్పి నిరూపించేసరికి భయపడి వాళ్ళు 24 గంటలు ఇస్తున్నారు. సార్ మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అన్ని జిల్లాలకి వస్తుంది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలోని దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి 2వ దఫాగా నిన్న బెంగళూరులో సమావేశం. సరే, ఆ వివరాలన్నిటికంటే ముఖ్యమైన అంశం ఒకటి అందులో ప్రస్తావిస్తున్నాం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ మీకు బాగా తెలుసు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఓబీసీల గురించి జనగణన చేపట్టాలి అనే మాట చాలా స్పష్టంగా గతంలో ప్రస్తావించారు. ఇదే అంశాన్ని ఈ 26 పార్టీల ఇండియా అంగీకరించడం కాకుండా కులగణన తప్పనిసరిగా చేపడదామనే అంశాన్ని తమ ప్రస్తావనలో, తీర్మానాలలో ప్రవేశపెట్టడం, దానికి కట్టుబడి పనిచేస్తామని చెప్తున్న నేపథ్యాన్ని మేము స్వాగతిస్తున్నాం. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ఓబీసీలు పార్టీలలో తగిన గుర్తింపు, గౌరవము, స్థానం
దొరకడమే కాకుండా అవకాశాలు కల్పించే దిశలో రాజకీయ పార్టీలు కృషి చేయాల్సిన అవసరాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అంగీకరించడం చాలా మంచిది. ఇది ఒక శ్రేయస్కరం, ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి మంచిదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, చెప్పండి. ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ సమావేశం యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఏం చెప్తారు? శంకరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, సంపత్ కుమార్, విధంగా సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. నేతలంతా కూడా ఉదయం నుంచే ఒక్కొక్కరుగా వెంకటరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల అంశం మీదే చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జోష్ నిండింది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు కూడా ప్రారంభమయ్యాయి. సో ఈ మొమెంటంను దీన్ని ఇదే విధంగా ఎన్నికల నాటికి కూడా కంటిన్యూ చేయాలి, ఇదే జోష్ను కూడా కొనసాగించాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి, మోరల్గా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలనేటువంటి ఎత్తుగడల్ని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరితో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కీలక నేతలంతా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నటువంటి నాయకుల్లో ప్రధానంగా ఇటు పట్నం మహేందర్ రెడ్డి, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తీగల కృష్ణారెడ్డి, నగరేకల్ నియోజకవర్గానికి చెందినటువంటి వేముల వీరేశంతో పాటుగా ఇంకా చాలామంది నేతలు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, విధంగా చాలామంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. ఆ సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా వారి చేరిక కూడా దాదాపుగా ఖాయమైంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఇంటర్నల్గా సమస్యలు రాకుండా ఒక సౌహృద్భావ వాతావరణంలో వాళ్ళందరినీ కూడా చేర్చుకొని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా ఈరోజు ఒక ఆత్మీయ సమావేశాన్ని కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ సమావేశంలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ నేతలు చేరుకోవడానికి సుముఖంగా ఉన్నారు, ఆయా నియోజకవర్గాల్లో ఇంటర్నల్గా పార్టీలో ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశాలపైన ఈరోజు సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఇప్పుడు నకరేకల్ నుంచి వేముల వీరేశం చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు కోదాడ నియోజకవర్గం నుంచి శశిధర్ రెడ్డి కూడా చేరడానికి కూడా సుముఖంగా ఉన్నారు. ఆయనతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసము ఇక్కడ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈ విధంగా చర్చించి అక్కడ ఒక వారికి లైన్ క్లియర్ చేసేటువంటి ఆలోచన. ఇక ఇతర జిల్లాల్లో కూడా ఈ విధంగానే ఆయా నేతలకి నియోజకవర్గాల వారీగా లైన్ క్లియర్ చేయడం కోసము ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక ఈ సమావేశంలో ఆగస్టు నుంచి జనాల్లోకి వెళ్ళాలి, మరింత దూకుడుగా వెళ్ళాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తూ త్వరలోనే ఆషాఢ మాసంలోనే అభ్యర్థులను ప్రకటిస్తారనేటువంటి ఆలోచనతో ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అభ్యర్థుల్ని గత ఎన్నికల సమయంలో మాదిరిగా చివరి క్షణం వరకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించకుండా లాస్ట్ మినిట్లో ప్రకటించి ఇబ్బందుల పాలు కాకుండా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి వారికి క్లియరెన్స్ ఇచ్చి గ్రౌండ్లోకి దించే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఆ అంశం పైన కూడా ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ అంశాలన్నింటిపైన ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, బీసీ నినాదాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ అభ్యర్థుల సంబంధించి ఫైనల్ చేసుకోవడం వీలైనంత త్వరగా జనాల్లోకి వెళ్ళడం అనేటువంటి అంశాలపైన కులంకషంగా చర్చించిన తర్వాత ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల జాబితాతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈరోజు సాయంత్రము ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దల అధిష్టానము
దగ్గర కొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతా ఉన్నారు. అందులో గద్వాల జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ నేత సరిత ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో రేపే చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఆయన కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం ఈ సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.